हाय हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు అందరూ నేను మీ విక్కీ వెల్కమ్ టు మై ఛానల్ वेरी गुड इवनिंग అందరికి नहीं नहीं ट्राइपॉड नहीं चाहिए मेरा हाथ काफी है అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం బొడ్లూరులో ఉన్నాం. బొడ్లూరు హరిపురం అంటే విలేజ్ దగ్గరలో ఉంటుంది, మందస మండలం అనమాట. ఇక్కడ ఎలుగుబంటుల దాడులు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకోసమే మనం ఇప్పుడైతే ప్రెసెంట్ చూడటానికి వెళ్తున్నాం. ఓకేనా, రోడ్డు పై నుండి కొంచెం దూరం వరకు వెళ్తాం. మా మాయగారు ఉన్నారు, మా మాయగారు అయితే చూపిస్తారనమాట. ఓకేనా, ఇక్కడ నుండి అయితే మీకు ముందు చూపిస్తాను పదండి. అంటే మన ఇల్లు ఇప్పుడు ఎక్కడ ఉంది మామ? అక్కడ నుండి కూడా ఆ వీధి నుండి వాళ్ళకి వచ్చి ఇలా క్రాస్ అవుతాయి. ఇటు ఈ ఆంజనేయ కోవిలకి వస్తాయి. ఆంజనేయ కోవిల్ నుండి మళ్ళీ లోక సంతోషమ్మ గుడి ఉంది, అక్కడికి వెళ్తాయి. అక్కడ నుండి మళ్ళీ గడ్డలో జరపడుతుంది. అక్కడ గడ్డ ఉంది ఎదురుగా. ఇంకొకటి మనకి బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది, అది కూడా గడ్డ కదా అక్కడ. అక్కడ రట్టి దగ్గర అక్కడ 24 గంటలు ఉంటాయి. డే అండ్ నైట్ అక్కడ ఉండే ఉంటాయి. నీళ్ళు తాగడానికి వస్తాయి కదా. అవునవునవును. అది ఇప్పుడు ఎండాకాలం ఒకళ్ళు నీరు లేకపోతే ఊరి మీద పడతాయి. కంపల్సరీగా ఊరి మీద పడతాయి. ఏంటంటే ఈ జీడిపల్లి టైం వచ్చేస్తుంది కదా, పనసపల్లి జీడిపల్లి టైము. అవి తోటల్లో ఉంటాయి కానీ ఇళ్లలోకి రావు, ఊర్లోకి రావు, తక్కువ వస్తాయి ఉంటాయి ఊర్లో. బైక్స్ అయితే కొంచెం రిస్క్ ఇటు సైడ్. నైట్ టైం రిస్క్ ఆఫ్టర్ 10 o'clock. ఎందుకు 8 తర్వాత కొద్దిగా రిస్క్ ఇక్కడ ఇటు సైడ్. అయితే ఇప్పుడు 7:30 అయింది. ఈ త్రావు కూడా కొన్ని మధ్యనే అక్కడ టర్నింగ్ ఉంది, టర్నింగ్ అది మెయిన్ దాని పాయింట్ అనమాట. అక్కడ అతనికి వస్తాయి స్కూల్కి వచ్చి గిడికిలు ఎరగొట్టేసి ఇక్కడ ఇది అంగన్వాడీ తలుపులు ఎరగొట్టేసి ఇప్పుడంతా ఇనుము తలుపులు వేస్తున్నాం. లేకపోతే నార్మల్ కర్ర తలుపులు అయితే ఎరగొట్టేస్తాయి. ఈ గోడల మీద వెనకొస్తాయి, ఇళ్ళకి వస్తాయి. అందులో కోల్చి వస్తాయి. ఆయన కోయిలు మళ్ళీ ఇందులో జరపడతాయి. తలుపులు గిల్లి ఎరగొట్టేస్తాయి. నూనెలు గేన్లు అంగన్వాడికి సప్లై చేస్తారు కదా, గుడ్లు అన్ని సప్లై చేస్తారు. గుడ్లు నూనె అన్ని జరుగుతాయి. నానపోయి చందనం చేస్తే దానికి త్రావేది అలాగే ఈదు నుండి వచ్చేస్తాయి. ఇటు నుండి బయటకు వస్తాయి, ఇటు నుండి వస్తాయి, మందికి వస్తుంది. వచ్చి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ నుండి బయటకు వచ్చి కోలికి వెళ్తాయి. ఇక్కడ వెళ్ళి నూనె గిన్నెకి వస్తుంది, ఏదో మూజు వస్తే రిటర్న్ వచ్చేసి ఇలా కిందకి వెళ్ళి గడ్డకి వెళ్తాయి. గడ్డ ముందుకి అంతా మొత్తం అన్ని తోటలే, చుట్టూరు మధ్యన ఊరు. అన్నప్పుడు అది మన మామగారు తోట దిక్కెళ్ళి తారకేశ్వర తోట దిక్కెళ్ళామంటే అది మోస్ట్ డేంజరస్ ప్లేస్ అనమాట ఆ ఏరియా. అయితే లాస్ట్ టైం వచ్చినట్టు కార్లో అక్కడికే వెళ్ళాం. చాలా వరకు భయం వేసి మళ్ళీ వెంటనే యూటర్న్ తీసేసుకున్నాం. యూటర్న్ మధ్యన ఎక్కడా తీసుకోలేము. యూటర్న్ అక్కడ మళ్ళీ బ్యాక్ నుండి రావాలి. మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాము కొండ దగ్గరికి. అక్కడికి వెళ్ళి అక్కడ 3 రోడ్లు కలగానే అక్కడ యూటర్న్ తీసుకుని వచ్చేసాను వెనక్కి రిటర్న్. ఈ మేకలన్నీ బయట ఉంటాయి. మేకలకి చేయబోయి నేను ఎక్కడ జరగని ఇక్కడ జడుస్తాను. ఎందుకంటే వాటర్ కోసం పక్కగా వాటర్ ఎటు ఉండదు, ఇంకా వచ్చి ఇలాగే వస్తాయి కదా, వస్తాయి అటు ఇటు చెదిరిపోతాయి. దారులు కూడా ఎలాగ ఉన్నాయి మన, చాలా డేంజర్గా ఉన్నాయి దారులు. రాత్రి 10-12 గంటలకి బైకులను దిక్కు పట్టుకుని పరిగెడుకుంటారు. అటోళ్ళు అంతా రావు, బైకులు వస్తాయి. ఇది గడ్డ అనమాట. ఇది కొన్ని వచ్చి వెళ్ళిపోతాయి. గడ్డ కింద గడ్డ ఇది కట్టేది మంచి పని అయింది. ఇదే రాశారు మా అది బోర్డు తీస్తారు అన్నమాట, జగనన్న కాలనీ. గడ్డలు కూడా ఉంటాయి కదా.
నీరు లేదు. నీరు లేదు, ఇలాగే ఉంటుంది, సుక్కగా ఉంటుంది. వర్షాకాలమే అన్నీ వస్తాయి కదా. ఇది రోడ్, ఇది హరిపురం. హరిపురం వెళ్ళిపోద్ది రోడ్డు. ఈ త్రావకు నానపురం ప్రాబ్లం వెళ్తున్నాయి. ఇక్కడ బాగా తిరిగిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అంత భయం ఉండదేమో మామ. అంటే రెగ్యులర్ పాసెంజర్ కదా, మనలాటలకి ఎప్పుడో వచ్చిన వాళ్ళకి అయితే భయం వేస్తుంది. వెళ్ళి ఆ లోపల అలాగే నానపురం వెళ్ళిపోతారు. అంటే ఈ టోటల్ కమెంట్ ఉంది కదా, 18 రోడ్ ఉంది, అవే జైన్ చేస్తాను. ఓకే, ఇది ఊరు ఇటు సైడ్. చాలా దేనికి ఉంది. ఏటి నక్కల అరుస్తున్నాయి, మూతుకుంటాయి. ఫ్రెండ్స్ మీకు నక్కల సౌండ్ వినిపిస్తుందో లేదో, నక్కలు ఏదో అరుస్తున్నాయి చాలా గట్టిగా. ఇదే మండపము, ఇల్లుగడ మండపం. ఈ మండపం అయితే ఊరు పంచాయతీ మండపం. అది అదే తగ్గులు గీకులు అయితే గ్రామ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు పిలిపించి కరుస్తారు. వాళ్ళ ద్వారా తగులు ఇవన్నీ తీరుస్తారు. గ్రామ పంచాయతీ తగులు తీర్చుకుంది అంటే అందరు పెద్దలందరూ వచ్చి కంప్లీట్ చేస్తారు. అయిందా? పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అంటే ఇదే దారి అన్నమాట అన్నిటికి. డైరెక్ట్ ట్రావెల్ అవుతుంది. మన ఇల్లు కూడా వస్తుంది. నేను వస్తున్నాను.